ఏంటి? ప్రార్థన ఏమో నిన్ను ఒక పరిశుద్ధుడిగా పవిత్రమైనటువంటి వ్యక్తిగా, చెడిపోయినటువంటి వారిని బాగు చేసినటువంటి విధంగా ప్రార్థన తీర్చిదిద్దుతూ ఉంటుంది. అంటే ప్రార్థన నిన్ను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడం కొరకు శుభ్రం చేస్తూ ఉంటుంది. అయితే ఇంకా అధికమైనటువంటి ప్రార్థన ఏం చేస్తుందంటే, అధికమైనటువంటి ప్రార్థన అది హృదయాంతరంగాల్లో నుంచి వచ్చేటటువంటి ప్రార్థన నీ అవసరాలన్నింటినీ కూడా తీరుస్తాం. చెడిపోయి పాడైపోయి పాపిష్టి పనులు చేసి, దొంగతనాలు చేసి, వ్యభిచారాలు చేసి, లేదా ఎదుటి వ్యక్తి మీద తప్పుడు నిందలు మోపి, తప్పుడు సాక్ష్యాలు చెప్పి పాడైపోయినటువంటి మన బ్రతుకుని దేవుని ముందు నిలబడడానికి సహాయం చేస్తూ ఉంటుంది. అయ్యా, నేను 5 సంవత్సరాల మంచి దేవుని మందిరానికి వస్తున్నా, 10 సంవత్సరాల మంచి దేవుని మందిరానికి వస్తున్నా. ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క ప్రార్థన విలువను బట్టి ఎంతమంది నీ ప్రార్థనలో నిజంగా నేను కడగబడినా, నేను నా ప్రార్థనలో దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి తప్పుని కూడా ఒప్పుకున్నానని ఎంతమందికి నిశ్చయితం చెప్పండి ఒకసారి. ఉందంటారా? రే తల్లి, ఈ నిశ్చయిత మనలో లేకపోతే, ఇలాంటి నిశ్చయిత మనలో లేకపోతే మనం ప్రార్థన చేసినా కూడా అన్యులతో సమానమే. దేవుని మందిరానికి రానటువంటి వారికి మనకి ఎలాంటి తేడా తారతమ్యము లేదు. ఎవరిని ప్రార్థన చేస్తారు? చాలామంది ఎలా చేస్తారంటే, బైబిల్లో ఉంది, సమాజ మందిరములో ప్రార్థన చేస్తారు. ఎందుకు? అందరూ చూడాలని. వీధులలో మూలల మీద నిలబడి ప్రార్థన చేస్తాడు. ఎందుకు? అందరూ చూడాలని. అసలు ప్రార్థన అంటే ఏంటంటే, దేవునితో ముఖాముఖిగా, దేవునితో, ప్రభువా నువ్వు నా ముందు ఉన్నావు, నేను నీ ముందు నిలబడి ఉన్నానయ్యా, నేను చేస్తున్నటువంటి ప్రార్థన మీరు ఆలకించనయ్యా, మీరు నాతోటి ఏం మాట్లాడతారో ఈ ప్రార్థనలోనే నాతో మాట్లాడానని దేవునితోటే స్వయంగా మాట్లాడేటటువంటి దానిని ప్రార్థన అంటారు. అయితే చాలామంది మందిరానికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తారంటే, అందరూ నేను ప్రార్థనకి వెళ్తున్నా, అందరూ నన్ను చూడాలని, లేకపోతే నేనే ప్రార్థనకి వెళ్తున్నా, నా ఇంటి పక్క వాళ్ళందరూ చూడాలని అని వేరే వాళ్ళు తృప్తిపరచడం కోసం, వేరే వాళ్ళకు తెలియడం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ లోతైనటువంటి ప్రార్థన జీవితము వేరే ఉంటుంది ప్రియ తల్లి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టమా మనకిష్టమా? ఏమని? అందరూ చూడాలని. ఇప్పుడు చెప్పండి, నిజంగా ప్రియ తల్లి, నా ప్రార్థన లేదా నీ ప్రార్థన ఎవరు చూడాలని చేస్తున్నావు చెప్పు ఒకసారి. ఎవరు నిన్ను చూడాలని ప్రార్థన చేస్తున్నావు? నిజంగా దేవుడి వైపు నేను తిరగాలని, నిజంగా దేవుడు నా మాట వినాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? లేదా నన్ను ఎవరో నేను ప్రార్థనకి వెళ్తున్నాను చూడాలని ఎంతమంది చేస్తా ఉన్నారు? కాబట్టి తల్లి, ఒకవేళ ఈరోజు వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఎవరో చూడాలి అని నువ్వు దేవుని మందిరానికి రావడం ద్వారాగా అలాంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నిజమైనటువంటి ప్రార్థన చేసేటటువంటి వారికి ప్రమాదకరంగా మారుతూ ఉంటారు. ఏంటి? ఎవరో చూడాలని నువ్వు ప్రార్థనకు వస్తూ ఉన్నప్పుడు నిజమైనటువంటి ప్రార్థన చేసేటటువంటి వారికి వారి విలువను తీసేటటువంటి వ్యక్తిగా ఉంటారు. ఎవరో ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేసేటటువంటి గారు కానీ, లేదంటే వీధులలో అందరూ నన్ను చూడాలని, సమాజ మందిరంలో అందరూ నన్ను చూడాలని ప్రార్థనకి ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి ప్రార్థనా పరులకు ప్రమాదంగా మారుతూ ఉంటారు. ఏమని? ఈమె ప్రార్థనకి వెళ్తుందట, ఈమెం బుద్ధులండి, ఈమె ప్రార్థనకి వెళ్తుందట, ఇదేం పనులండి అని ఎవరి ద్వారాగా ఇప్పటి వరకు క్రైస్తవం పాడైపోయింది తెలుసా? ఇలా నామకార్థంగా ఉన్నటువంటి వారు మాత్రమే, వారి ద్వారాగా మాత్రమే. ఇంకా మీకు చెప్పాలంటే, దేవుని మందిరానికి వచ్చిన తరువాత వాక్యము వినటువంటి వారి ద్వారాగా దేవుని నామము అవమాన పాలవుతా ఉంది.
ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే దేవుని యొక్క మందిరానికి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రార్థన చేయకుండా దిక్కులు చూస్తూ ఉంటారో వారే దేవుని సంఘాన్ని పాడు చేసేటటువంటి వారు. ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే దేవుణ్ణి ఎవరైతే ఆత్మతోనూ సత్యముతోనూ స్వచ్ఛమైనటువంటి మనస్సుతోటి ఎవరైతే ఆరాధన చేయరో వారే ఈ సంఘాన్ని పాడు చేసేటటువంటి వారు. ఎందుకు? వాక్యం విన్నటువంటి వారే ఈ సంఘాన్ని పాడు చేస్తూ ఉంటారు. ఎందుకంటే భయము వారిలో ఉండదు, దేవుడు వారిని దీవించలేరు. పైగా ఏమంటారు తెలుసా? నేను దేవుని మందిరానికి 5 సంవత్సరాల మంచి వస్తున్నా, నన్నేం దీవించాడు? ఎందుకు దీవించడమ్మా? కానీ చేసేటటువంటి ప్రార్థన విలువైనది కనుక అయితే 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా కూడా నేను భయపడిన అంటారు. కారణం ఏంటి? 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా కూడా నేను భయపడినంట. కారణం ఏంటంటే దావీదుకి దేవుడికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంబంధం ద్వారాగానే 10,000 మంది మీదకి ఒక దావీదు ఏపాటి వాడండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఒకసారి ఆలోచన చేస్తే విలువైనటువంటి ప్రార్థన గనక నువ్వు చేస్తే నా దేవుని శక్తి నిన్ను ఆవరించి నీకున్నటువంటి ప్రతి అవసరాలన్నింటినీ కూడా తీరుస్తూ ఉంటుందండి.